హే గాయ్స్! న్యూ ఇయర్ వెకేషన్‌లో భాగంగా మేము యూనివర్సల్ స్టూడియోస్ అదేనండి. అమెరికాలో అందరూ ఫ్లోరిడా డిస్నీ, యూనివర్సల్ స్టూడియోస్ అంటారు కదా! అక్కడికి వెళ్ళామనమాట. సో, నేను వెళ్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను కదా! సో, అలాగే ఈ వీడియోలో మీకు యూనివర్సల్ స్టూడియోస్ అంటే అసలేముంటాయి, ఏంటి అని ఈవెన్ నాకు కూడా వెళ్ళేదాకా ఐడియా లేదు. అందరూ అది ఓన్లీ పిల్లలకి అనే అజంప్షన్‌లో ఉంటాం కదా! బట్ ఇట్స్ ఫర్ ఎవ్రీబడీ అండి. ఆల్ ఏజ్ గ్రూప్స్‌కి ఇంట్రెస్టింగ్‌గా, అట్రాక్టివ్‌గా రైడ్స్ ఉంటాయన్నమాట. వర్త్ గోయింగ్ దేర్. బేసిక్‌గా మనం చూస్తూ ఉంటాం కదా! 'హ్యారీ పోటర్', 'స్పైడర్ మ్యాన్', 'ట్రాన్స్‌ఫార్మర్స్', 'ది మమ్మీ' ఇవన్నీ యూనివర్సల్ స్టూడియోస్ నుంచి వచ్చిన మూవీస్ అన్నమాట. బేసిక్‌గా వాళ్ళు ప్రెజెంట్ చేసిన మూవీస్. వాళ్ళే ఇక్కడ ఇలా రైడ్స్ అట్లాగా ఒక ఇట్లాంటి స్టూడియోస్ ని బిల్డ్ చేసి చేశారనమాట. అలా ఫస్ట్ మీనియన్స్ తో స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ది మమ్మీ. మీనియన్ షో ఈజ్ ఓకే ఓకే ఫర్ అస్, కానీ ది మమ్మీ షో ఉందండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు, కానీ మాకైతే కొద్దిగా భయమేసింది. ఇట్స్ లైక్ ది మమ్మీ మామూలుగానే కొద్దిగా హారర్ టైప్స్ ఉంటది కదా, ఇంకా ఈ రైడ్ లో ఇట్స్ కంప్లీట్లీ లైక్ ఏదో డ్రాప్ అయిపోతున్న ఫీలింగ్, కొద్దిగా భయంగా అనిపించింది అనమాట. ఇంకా అలాగా ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ ఇది కవర్ చేసాము. అలాగే హ్యారీ పోటర్ వాజ్ సో ఇంట్రెస్టింగ్. అందరూ నాకు తెలిసి పిల్లలందరూ చూసే ఉంటారు హ్యారీ పోటర్. ఇక్కడికి వచ్చి కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక 8-9 ఇయర్స్ అవుతున్నా మాకు కూడా ఇది ఫస్ట్ టైము. అందరూ చెప్తుంటే వింటమే కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇట్స్ రియల్లీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ టూ ఫన్ అండ్ ఎక్సైటింగ్ అన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే ఎన్బిసిలో మీరు వాచ్ చేస్తుంటే జిమ్మీ ఫాలెన్ అని ఒక స్టాండప్ కమెడియన్ షో వస్తుంది అనమాట. అతనిది కూడా ఒక షో ఉంది ఇక్కడ, కైండ్ ఆఫ్ లైక్ ఆ స్టూడియోలో. అబ్బబ్బబ్బా! ఎంత బాగుంటుందో అండి సో యా, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ వ్లాగ్లో మేము ఏమేమి తిన్నాం, ఎలా వెళ్ళాం అనేది మీరు కూడా ఒక విజువల్ ట్రీట్ లాగా చూసేసేయండి, ఒక ఐడియా వస్తుంది. అండ్ నేను నెక్స్ట్ వీడియోస్లో అసలు ఏంటి ప్రాసెస్, ఎలాగా టికెట్స్ ఎలా ఉంటాయి ఏంటి, అలా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. నేను అందరికీ నాకైన ఎక్స్పీరియన్స్, మేము ఎలా వెళ్ళాం, మేమైతే డ్రైవ్ వెళ్ళాం అనమాట, ఆల్ ద వే ఫ్రమ్ టెక్సాస్ టు ఫ్లారిడా. సో ఎలా ఉంది ఏంటి అనేవి మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి, ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. నేను డెఫినెట్గా నాకు తెలిసిన ఇన్ఫో షేర్ చేస్తాను. అలాగే పరేడ్ అన్నాను కదా, పరేడ్ కూడా టూ గుడ్ ఉండే. ఆ క్లిప్స్ కూడా మీకు ఇందులో పెట్టేశాను, హ్యాపీగా చూసేసాయి.